హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు రామ్ నరేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నరేష్ సార్. ఫ్రెండ్స్, ఇవాళ మనం త్రికోణమితి టాపిక్ గురించి అతి సులువుగా ఎలా నేర్చుకోవాలో ఒకసారి నేర్చుకుందాం. అలాగే ఈ టేబుల్ చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలా నేర్చుకోవాలి, ఎలా మైండ్లో పెట్టుకోవాలి అనేది చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అది నేను అతి సులువుగా ఎలా నేర్చుకోవాలి, ఎలా మైండ్లో పెట్టుకోవాలనేది చిన్న ట్రిక్తో మీకు మీ మైండ్లో ఉండేటట్టు చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యాంగిల్స్ ఉన్నాయి కదా, 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఇది మీకు అవగాహన కొరకు మీరేం చేసుకోనంటే 0, ఓకే, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 ఇలా పెట్టుకోండి. ఓకేనా? సింపుల్గా మీకు ట్రిక్స్ ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. దీనికి అన్నిటికీ కింద బై వేసుకోండి. 4/4 వేసుకోండి. దీనికి కూడా by4, 2/4, 3/4, 4/4 అండ్ అగైన్ వాటన్నిటికీ రూట్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నిటి మనం సింప్లిఫై చేస్తే 0/something ఈజ్ 0 అండ్ 1/4 √1/4 ఈజ్ 1/2. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 2 1 జా 2 2 జా 4. ఓకే, 1/√2 వస్తుంది ఇక్కడ. అండ్ రిమైనింగ్ ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే √3/√4కి మన వాల్యూ ఏమొస్తుందంటే 2 వస్తుంది. ఓకే, ఇక్కడ ఆల్వేస్ 4 1 జా 4 క్యాలిక్యులేట్ అవుతుంది కదా. ఇక్కడ రిమైనింగ్ ఏంటంటే √1 ఆల్వేస్ 1. ఇది మనము ఇది 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degreesగా కన్వర్ట్ చేసుకుంటూ పోతే ఇక్కడ సైన్ థీటాకి ఇది వాల్యూ వచ్చినట్టే. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది ఇక మీరు పెట్టుకోండి. సైన్ 0 degree ఎంత? ఇప్పుడు 0. సైన్ 30 ఎంత? 1/2. సైన్ 45 ఎంత? 1/√2. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఎట్లా వచ్చిందో అక్కడ పెట్టుకుంటూ పోతే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సైన్ 60 ఎంత? √3/2. సైన్ 90 ఎంత? 1. ఇప్పుడు మనకు సైన్ వాల్యూ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ సైన్ వాల్యూ వచ్చేసింది కదా, దానికి రివర్సే మనకు కాస్. మీకు తెలిసే ఉంటుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 1/cos θ, రైట్? ఇప్పుడు దానికి రివర్స్లో మనము ఇక్కడ 45 degreesకి మాత్రం సేమ్ వాల్యూ వస్తుంది. రిమైనింగ్ మీరు రివర్స్లో పెట్టుకోవచ్చు. cos θ cos 0 ఈజ్ 1, cos 30 √3/2 అండ్ cos 45 1/√2, cos 60 1/2, cos 90 0. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇక్కడ మనకు tan θ వాల్యూ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, sin θ/cos θ, రైట్? ఇప్పుడు మనకు sin 0 కావాలి. అప్పుడు sin 0 మనకు తెలుసు ఎంత, 0 అని. మళ్ళీ cos 0 ఎంత? cos 0 ఈజ్ 1. ఓకేనా? ఇప్పుడు మనకు tan θ కావాలంటే ఏం చేసుకుంటాము? sin θ/cos θ వేసుకుంటాము. ఓకేనా? ఇక్కడ sin 0 0 అండ్ cos 0 ఈజ్ 1. 0/something ఈజ్ 0. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు tan θ వాల్యూ ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? tan 0 ఈజ్ ఆల్వేస్ 0. అండ్ దీన్ని కూడా సేమ్ ఇట్లాగే చేసుకుంటూ పోతే sin 30/cos 30. ఓకేనా? sin 30 ఎంత? 1/2. cos 30 ఎంత? √3/2. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతే రిమైనింగ్ ఏం మిగులుతుంది? 1/√3. ఓకేనా ఫ్రెండ్స్? రిమైనింగ్ అయితే tan 30 ఎంత? ఇప్పుడు 1/√3. సేమ్ tan 45 ఏమొస్తుంది? 1/√2/1/√2. ఇది సేమ్ ఈక్వల్, 1 జా పోతుంది, 1 టైమ్స్ పోతుంది. ఓకేనా? ఇప్పుడు 1 వస్తుంది. అలాగే tan 60 ఏంటి? సేమ్ √3/2/1/2. కింద 2 క్యాన్సిల్ పోతుంది, రిమైనింగ్ √3 అనేది మిగులుతుంది. ఓకేనా? ఇప్పుడు
√3. ఇంకా sin 90/sin 90 ఎంత 1, cos 90 ఎంత 0. సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. ఎవరైనా 1 అనుకోరు, జాగ్రత్త. ఇక్కడ 1/0 ఈజ్ ఇన్ఫినిటీ. బిగినర్ లెర్నర్స్కి అండ్ మ్యాథ్స్ స్టూడెంట్ కాని వాళ్ళకి ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. 1/0 ఈజ్ ఇన్ఫినిటీ అండ్ 0/1 ఈజ్ 0నే. డోంట్ కన్ఫ్యూజ్ ఫ్రెండ్. ఇక్కడ ఏమిటి ఇన్ఫినిటీ వస్తుంది. ఇలాగే ట్యాన్ థీటాకి రివర్స్ ఏంటి కాస్ థీటా, ట్యాన్ థీటాకి రివర్స్లో కాట్ థీటా వస్తుంది కదా. సేమ్ మనం ఇప్పుడు సైన్ థీటాకి ఆపోజిట్లో కాస్ థీటా ఎట్లా పెట్టుకున్నామో ట్యాన్ థీటాకి రివర్స్లో పెట్టుకుంటే అవి కూడా సేమ్ ఇట్లనే వస్తుంది. ఇది సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. మీరు ఈజీగా ఫస్ట్ సైన్ థీటా వస్తే రిమైనింగ్ అంతా చేసుకుంటూ పోవచ్చు. ఇక చూడండి, నేను చూసి సింపుల్గా పెట్టేస్తున్నాను. 1/√3 0. ఇప్పుడు సెక్ థీటా అంటే ఏంటి? సెక్ థీటా ఈజ్ 1/cos థీటా. ఇక్కడ 1/cos థీటా. అప్పుడు మనం ప్రతిదీ సైన్ థీటా కాస్ థీటాని cos 0 అనుకోండి. 1/cos 0 ఏంటి 1. ఇప్పుడు ఇది 1/1 కదా, అప్పుడు 1 వస్తుంది. ఓకేనా? ప్రతిదీ మనము కాస్ థీటా వాల్యూని సెక్ థీటాలో 1/cos థీటాగా ఇక్కడ థీటా బదులు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకు అక్కడ వచ్చిన వాల్యూ వస్తుందన్నమాట. ఓకేనా?